వాటిని కూడా ఖండించడం జరిగింది. మరి ఈరోజు అసలు వాస్తవాలు ఏంటి, వాస్తవ విషయాలు ఏంటి, అసలు ఈ గాదిరాజు ప్యాలెస్ తాలూకా చరిత్ర ఏంటి, ఈ విషయం మీద కూడా తెలుసుకోకుండా అసలు ఏదైనా కష్టం కలిగినా నష్టం కలిగినా ఆ యజమాని మాట్లాడితే అందులో ఏమేతరకు వస్తుంది అనేటువంటిది తెలుసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ అదేది కూడా తెలుసుకోకుండా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతా ఉంది. ఈ క్యాపిటల్ అనేటువంటిది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు కూడా ఏ ఒక్కరికి కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితులు కూడా వాళ్ళ మాటల్లోని అనేక సందర్భాల్లో చూడడం జరిగింది. విశాఖపట్నం క్యాపిటల్ సిటీగా ఉండాలి, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర జిల్లా